హలో బ్యూటిఫుల్ పీపుల్, లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా ఉద్వాసన ఎలా చెప్తాను అనేసి. ఉద్వాసన చెప్పేకి ముందు అమ్మవారికి మంచిగా అలంకరించుకొని నిత్య దీపారాధన, అమ్మవారి దగ్గర ఉండే దీపారాధన, అలాగే అమ్మవారికి రోజు ఒక్కొక్క స్పెషల్ దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపారాధన పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అయితే రెడీ చేసుకోవాలి. అది మన స్తోమత అనమాట. తాంబూలం ఉత్త ఆకు ఒక్క పళ్ళైనా ఇవ్వచ్చు, ఒక బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వచ్చు, లేదా ఒక చీర 2 బ్లౌజ్ పీసెస్ అయినా ఇవ్వచ్చు, లేదా 2 చీరలు 3 బ్లౌజ్ పీసెస్ అయినా ఇవ్వచ్చు. నేను ఇక్కడ అమ్మవారికి 2 చీరలు 3 బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నాను. ఉద్వాసన ఇచ్చేటప్పుడు మనం చెప్పాల్సిన మెయిన్ వచ్చి, అమ్మ నేను ఈ 5 రోజులు నీ నవరాత్రులు అయితే చేసుకున్నాను. ఈ పూజలో నా వల్ల ఏదైనా తప్పు జరిగినా, నా వల్ల నువ్వేదైనా కొంచెం బాధపడినా నన్ను నీ బిడ్డల్లా చూసి క్షమించు తల్లి. అలాగే నేను ఇచ్చే ఈ తాంబూలాన్ని స్వీకరించి నన్ను అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఈ సంవత్సరం అంతా నా వెంటుండి కాపాడి నా కోరికని తీర్చి మరొచ్చే సంవత్సరం కూడా నీ నవరాత్రులకి నాకు పూజ చేసుకునే శక్తిని, స్తోమతని, అలాగే ఐశ్వర్యాన్ని, ఆయుష్ను కూడా ఇవ్వు తల్లి అని కోరుకొని మన సంకల్పం అమ్మవారికి చెప్పి దాని తర్వాత టెంకాయ కొట్టుకొని హారతి అయితే ఇచ్చుకోండి. ఉద్వాసన అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దీపారాధన కొండెక్కిన తర్వాత నేను ఆ రోజు నైట్ అమ్మవారి ఫోటోని అయితే ఎక్కడైతే అమ్మవారి ప్లేస్లో అక్కడ పెట్టేసుకున్నాను. అలా మేము రాత్రి సమయంలో తీయము అనుకుంటే మంగళవారం, శుక్రవారం కాకుండా ఎప్పుడైనా అమ్మవారి ఫోటో అయితే తీసుకోవచ్చు. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.